మార్కాపురం జిల్లా డిఈఓగా నా స్టేట్మెంట్ ఏమిటంటే, మార్కాపురం జిల్లాలో ఉన్నటువంటి అన్ని మేనేజ్మెంట్లో ఉన్న పాఠశాలల్లో రాబోయే విద్యా సంవత్సరంలో ఎన్రోల్మెంట్ 100% చేయాలనేది గౌరవ మంత్రివర్యులు గారు ఇచ్చిన ఆదేశం. దాని ఆధారంగా మనం డీసెంట్రలైజేషన్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ని తీసుకొని మూడు మండలాలకు సంబంధించినటువంటి ఎంఈఓలు, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు, వారికి సంబంధించినటువంటి తరువాత స్థాయి సిఆర్ఎంటీలు మరియు గ్రామంలో ఉండేటువంటి స్వర్ణగ్రామ సెక్రటరీ సహకారంతో ఎక్కడ 5+ నిండినటువంటి పిల్లవాడు ఉన్నాడు అని ఐడెంటిఫై చేసి ఆ బిడ్డ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి ప్రభుత్వ పాఠశాలలో ఎందుకు చేర్చాలో వారికి వివరించిన తర్వాత తప్ప మనం ఎవరూ కూడా మీరు తప్పకుండా న్యాయం చేయండి అని బలవంతం చేయడం అనే కాన్సెప్ట్ కాదు అని తెలియజేస్తూ, ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత విద్య అని ఒకటే కాకుండా ఉచితంగా ఎన్నో పథకాలను అమలు చేస్తుంది. ఆ పథకాలన్నీ కూడా తల్లిదండ్రులకు తెలియజేసి, అది తల్లికి వందనం కావచ్చు, రేపు రాబోయేటువంటి విద్యార్థి మిత్ర కిట్ కావచ్చు, లేదా డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం కావచ్చు, ఈ కార్యక్రమాలన్నీ తెలియజేసి మంచి లైబ్రరీ, ల్యాబొరేటరీలు ఉంటాయి కనుక మీ పిల్లల్ని ప్రభుత్వ బడిలో చేర్చండి అన్న కాన్సెప్ట్ని పెంపొందించడానికి ఈ యొక్క డ్రైవ్ నిర్వహిస్తున్నాము. ఈ డ్రైవ్లో ఈ రోజున గిద్దలూరులో నిర్వహించాం. ఇక్కడికి రాచర్ల, గిద్దలూరు, కొమరూరు సంబంధించిన అందరూ కూడా ఎవరైతే రావాలో 100% అటెండ్ అయ్యారు. చాలా బాగుంది. నేను గౌరవ ఎమ్మెల్యే సార్ని కూడా కలిశాను. వారు కూడా తమ కాన్స్టిట్యుయెన్సీలో 100% ఎన్రోల్మెంట్ చేయడానికి తప్పనిసరిగా చేయొద్దని అందిస్తామని తెలియజేశారు. థ్యాంక్స్ టు ఎమ్మెల్యే గారు. అలాగే మా గౌరవ కలెక్టర్ గారు కూడా ఎన్రోల్మెంట్ డ్రైవ్ చాలా ఇంపార్టెన్స్ ఇవ్వమని తెలియజేశారు. అందులో భాగంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క డ్రైవ్లో మంచి ఫలితాలు రావాలని డిఈఓగా కోరుకుంటున్నాను. నమస్తే.